అనర్హత వ్యవహారంలో నేడు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ను స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ విచారించనున్నారు. దానం నాగేందర్ పై అనర్హత వేటు వేయాలని కోరుతూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి, బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి పిటిషన్లు వేశారు. ఈ పిటిషన్లపై స్పీకర్ విచారించనున్నారు. నేడు దానం విచారణకు హాజరు కానున్నారు. అనర్హత వ్యవహారంలో నేడు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ను స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ విచారించబోతున్నారు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ఏవై స్వామి అందిస్తారు. స్వామి చెప్పండి, ఈ రోజు దానం నాగేందర్ విచారణకి అయితే హాజరు కాబోతున్నారు. మరి దానం నాగేందర్ తో పాటు పిటిషనర్లు కూడా హాజరు కాబోతున్నారా? సుధా, మరి కాసేపట్లో 11 గంటల తర్వాత ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ట్రిబ్యునల్లో విచారణ ఎదుర్కోబోతున్నారు. బీఆర్ఎస్ పార్టీ తరఫున అడ్వకేట్లు పాడి కౌశిక్ రెడ్డి అడ్వకేట్లు హాజరయ్యి ఆయనను క్రాస్ ఎగ్జామినేషన్ చేయనున్నారు. పార్టీ ఫిరాయింపులకు సంబంధించినటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి దానం నాగేందర్ 2023 ఎలక్షన్స్ లో ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా గెలుపొంది ఆ తర్వాత 2024 లోక్సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ లోక్సభ ఎంపీగా ఆయన కాంగ్రెస్ పార్టీ బీఫామ్ తీసుకుని పోటీ చేశారు. దీంతో ఆయన పార్టీ ఫిరాయించినట్టు స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి కాబట్టి ఆయన పైన వేటు వేయాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఫిర్యాదు చేశారు. దీంతో పాడి కౌశిక్ రెడ్డి విచారణ సందర్భంగా రీసెంట్ గా ఆయన విచారణను కూడా దానం నాగేందర్ అడ్వకేట్లు ఆయనను కూడా విచారించారు. ఆధారాలపైన ఆయన చేసినటువంటి ఆరోపణలపైన క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు. ఇప్పుడు దానం నాగేందర్ క్రాస్ ఎగ్జామినేషన్ కొనసాగుతుంది. ఈ రోజు దానం నాగేందర్ విచారణ పూర్తయిన తర్వాత రేపు మళ్ళీ కడియం సిఆర్ క్రాస్ ఎగ్జామినేషన్ కొనసాగుతుంది. ఈ 2 ఎగ్జామినేషన్ పూర్తయిన తర్వాత ఆ తర్వాత స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తన నిర్ణయాన్ని తన తీర్పును వెలువడించనున్నారు. మొత్తానికైతే ఇప్పటికీ వీరిద్దరి విషయంలోనే బీఆర్ఎస్ పార్టీ గట్టిగా పట్టుకొని కూర్చుంది. దానం నాగేందర్ కాంగ్రెస్ బీఫామ్ తీసుకొని స్పష్టంగా కాంగ్రెస్ ఎంపీగా పోటీ చేశారు కాబట్టి ఆయన పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డారు. ఖచ్చితంగా ఆయన పైన ఒకవైపు వేటు వేయాలని చెప్పేసి కూడా వాళ్ళంతా కూడా కోరుతున్నారు. అందులో భాగంగానే పాడి కౌశిక్ రెడ్డి అతనిపైన పిటిషన్ వేశారు. దానిపైన ఇప్పటికే పలుసార్లు విచారణ కొనసాగింది. ఇటు హైకోర్టులో సుప్రీంకోర్టులో కూడా విచారణ కొనసాగింది. సుప్రీంకోర్టు 4 వారాల్లో దీన్ని తేల్చమని చెప్పేసి స్పష్టమైనటువంటి ఆదేశాలు కూడా ఇచ్చింది. దీంతో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఇప్పటికి 8 మంది ఎమ్మెల్యేలకు క్లీన్ చిట్ ఇచ్చారు. ఇద్దరి విషయంలోనే ఇప్పుడు విచారణ కొనసాగించి వీరికి సంబంధించిన విషయంలో ఇప్పుడు తన నిర్ణయాన్ని వెలువడించాల్సి ఉన్నది. దీంతో ఇప్పుడు కడియం సిఆర్ ఇటు తాను బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి తన కూతురు కడియం కావ్య కాంగ్రెస్ పార్టీ ఎంపీగా పోటీ చేసే సమయంలో ఆయన కూడా ప్రపోజల్ సంతకం పెట్టినట్టుగా తెలుస్తుంది. ఆ విషయంలో కూడా బీఆర్ఎస్ పార్టీ గట్టిగా పట్టుకున్నది. వీరిద్దరిపైన ఖచ్చితంగా వేటు వేయించాలనే ఉద్దేశంతో లీగల్ ఫైట్ అయితే చేస్తుంది. మరోవైపు స్పీకర్ ట్రిబ్యునల్లో బలమైన వాదనలు కూడా వినిపిస్తున్నారు. ఇప్పుడు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ నేను బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాను, తాను బీఆర్ఎస్ పార్టీ తనను సస్పెండ్ చేయలేదని చెప్పేసి స్పష్టంగా అఫిడవిట్ ఇచ్చినప్పటికీ కూడా ఈ రోజు క్రాస్ ఎగ్జామినేషన్ లో ఆయన ఏం చెప్తారో వీళ్ళు ఏమంటారు అనేది కూడా ఈరోజు కొంత సస్పెన్స్ గానే ఉన్నది. సుధా. రైట్ స్వామి, థ్యాంక్ యూ.